దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. ఈ రోజుల్లో మనం అందరం చాలామంది దేవునికి దశంభాగాలు అర్పిస్తారు, లేకపోతే వాళ్ళకి వచ్చిన దాంట్లో ఎంతో కొంత సమర్పిస్తూ వస్తున్నారు. లేకపోతే దేవుని పేరిట ఏదో చేస్తున్నామని చెప్పి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట, మీ హృదయాన్ని అర్పించకుండా, నేను చెప్పిన మాట వినకుండా, మీకు నచ్చింది చేస్తూ మీరు ఎంత ఇచ్చినా నాకు ఉపయోగం ఏమిటి అని చెప్తున్నారు దేవుడు. అంతే కదా అండి. దేవుడు మన జీవితంలో మనల నుంచి కోరుకునేది సంపూర్ణంగా మన హృదయాన్ని అర్పించడం, ఆయన చెప్పిన మాట వింటూ ఆయన మార్గంలో నడవడం, తద్వారా ఆయన దగ్గర పరలోకంలో శాశ్వతంగా మనం అక్కడ నివాసం ఉండేలా దాన్ని దీవెనని పొందుకోగలగడం. దీన్ని దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నారు. కానీ మనం మాత్రం దేవునికి మన హృదయాన్ని తప్ప మిగిలినవన్నీ ఇస్తూ ఉన్నాం. మన హృదయాన్ని ఇవ్వడం లేదు, అలాగే మన సమయాన్ని కూడా ఇవ్వడం లేదు. సమయాన్ని ఇచ్చిన హృదయాన్ని మాత్రం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోలేకపోతూ ఉన్నాం. మన సంపాదనలో ఎంత ఇచ్చినా అది దేవుడు మనకి ఇచ్చిందే కదా, దాన్నంతా ఇచ్చిన ఉపయోగం ఏముంది? మీ హృదయాన్ని ఇవ్వకపోతే, నా మాట మీరు వినకపోతే అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఎప్పుడు మనం ఆయనతో మాట్లాడతామా, ఎప్పుడు ఆయన మాట వినాలని మనం ఎదురు చూస్తూ ఉంటామా అని దేవుడు ప్రతినిత్యం ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ మనం మాత్రం ఆయన దగ్గరికి రాము, ఆయన వాక్యం చదవము, ఆయనకి ప్రార్థన చేయము. కానీ దేవుడు మన కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారంట. ఇవాళ నా బిడ్డ వచ్చి నాతో ఏం మాట్లాడుతుంది, నన్ను ఏం అడుగుతుంది, వాక్యం ద్వారా నేనేం సమాధానం చెప్పాలి అని. కానీ మనం మాత్రం వాక్యం చదవలేనంత బిజీ అయిపోతూ ఉన్నాం. 24 గంటలు రోజులో ఉంటే 24 గంటల్లో మనం నిద్రపోయే సమయం కాక మిగిలిన సమయంలో ప్రతి ఒక్కరితో మనకి గడపడానికి సమయం ఉంటుంది తప్ప దేవునితో కాస్త సమయం కూడా గడిపే వీలు లేనంత బిజీగా మన జీవితాలని నడిపిస్తూ ఉన్నాం. దేనికోసం పరిగెడుతున్నామో తెలియదు. ఎంత సంపాదించినా మనిషికి తృప్తి అనేది ఉండడం లేదు. దేవునితో మనం ఎలా గడుపుతున్నాం, దేవునికి మనం సమయాన్ని ఇస్తున్నామా లేదా, మన హృదయాన్ని ఇస్తున్నామా లేదా అనేది ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. ఈ క్షణం మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామనే ఆలోచన కూడా ఉండడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు చెప్పినట్లు బలి అర్పించడం కంటే ఆయన ఆజ్ఞ గైకొనడం, ఆయన మాట వినడం శ్రేష్టమని దేవుడు ఎలా చెప్తున్నారో దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్లు జీవించాలి. తద్వారా ఆయనకి మనల్ని సృజించినందుకు కనీసం ఆయన్ని సంతోషపెట్టే వరంగా మనం ఉండగలిగితే ఎంతో గొప్ప ధన్యత కదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అలా ఉండాలి అని కోరుకుంటూ వందనాలు.